హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? కార్తీక మాసం వచ్చేస్తుంది కదా. కార్తీక మాసంలో ఎక్కువగా చేసుకునే పెసల బూరెలు కేదారేశ్వర స్వామికి నోముకి ఎక్కువగా స్పెషల్గా పెడుతూ ఉంటారు కదా. చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ పెసల బూరెలు ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగుండా గ్లాసున్నర మినప్పప్పుకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఈ విధంగా నానబెట్టుకోవాలి. తర్వాత హాఫ్ కిలో పెసలు తీసుకొని కుక్కర్లో వేసేసి ఒక 5 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మంచి అరోమా వస్తుంది కదండి. తర్వాత 3 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా 3 గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేసి కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసి 4 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈలోగా మనం ఒక కొబ్బరికాయని గ్రేట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ విజిల్ అయిపోయింది కదండి, చల్లారింది కదా. ఓపెన్ చేసి చూద్దామా. ఇదిగోండి, పప్పు చూడండి ఎంత చక్కగా ఉడికింది. వాటర్గా కాకుండా డ్రైగా ఉండి చక్కగా కుక్ అయింది కదా. ఇప్పుడు ఈ పప్పుని చల్లారాక మిక్సర్ జార్లో వేసి పొడిలా చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. ఇలా అంతా కంప్లీట్గా పొడిలా చేసుకొని అందులోనే ముందుగుండా కోకోనట్ గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేయాలి. ఈ రెండు చక్కగా మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 4-5 ఇలైచీల్ని దంచి వేయాలి మంచి ఫ్లేవర్ కోసం. తర్వాత హాఫ్ కిలో పెసలకి హాఫ్ కిలో బెల్లం పడుతుంది. ఇదే కరెక్ట్ అయిన మెజర్మెంట్. ఇప్పుడు అందులోని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని గులాబ్ జామ్ పాకం ఏ విధంగా ఉంటుందో అలా కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. తీగ పాకం అనేది అవసరం లేదు. చూసారు కదా, అంతా కరిగింది. ఇదిగోండి, కాస్త జిగురుగా ఉంటే సరిపోతుంది అంతే. ఇప్పుడు ఈ పాకాన్ని వేడివేడిగా ఉన్నప్పుడే పెసలు పౌడర్ చేసుకున్నాం కదండి, పొడి చేసుకున్నాం కదా, అందులోని ఆ మిక్సర్లో వేసేయాలి. వేసేసి పాకం అంతా పెసలకి ఆ పౌడర్కి పట్టేలా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్సింగ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది అంతా మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు ఆరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇలా కొంచెం గట్టిగా అవుతుంది, అంటే థిక్గా అవుతుంది. అప్పుడు ఉండకట్టడానికి బాగుంటుంది. ఈలోగా సోయ్ కోసం మనం మినపప్పు బియ్యం నానబెట్టుకున్నాం కదండి. ఇదోండి మెత్తగా ఇలా ఫైన్ పేస్ట్ రెడీ అయ్యింది. ఇప్పుడు ఇది చల్లారింది కదండి. పెసల బూరెలకి ఇగోండి ఇలా పూర్ణం అనేది ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాం. ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత బ్యాటర్లోని కొద్దిగా ఉప్పు పంచదార కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఈ పూర్ణం అందులో ముంచి అందులో వేయాలి. ఆయిల్లోని బాగా హీట్ చేసుకున్న వేడివేడి నూనెలోని కాగుతున్న ఆయిల్లోని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా డీప్ ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా అన్నీ టర్న్ చేస్తూ ఇదిగోండి చక్కగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉంటే ఈ పెసల బూరెలండి ఎక్కువగా నైవేద్యానికి చాలా ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఈ రెగ్యులర్గా అనేది ఈ బూరెలు సాధారణంగా చేసుకోరు. ఒక్క కార్తీక మాసంలోనే కేదారేశ్వర స్వామికి మాత్రమే నివేదిస్తారు. మరి రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.